నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఆధునిక ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దీర్ఘకాలిక జబ్బులకు అద్భుత పరిష్కారాలు అందిస్తోంది. గత 30 సంవత్సరాలకు పైగా గురు ఆయుర్ కేర్ హాస్పిటల్స్ నొప్పుల వ్యాధుల్లో సర్జరీ అవసరం లేకుండా ఎన్నో వేల మందికి నొప్పుల్ని తగ్గించి వారికి కొత్త జీవితాలను ప్రసాదించింది. గురు ఆయుర్ కేర్ ఇప్పుడు ఫార్మా రంగంలోకి కూడా ప్రవేశించి శ్రీ గురు ఆయుర్ కేర్ ఫార్మా లిమిటెడ్ అనే పేరుతో ఎన్నో అత్యుత్తమ ఆయుర్వేద ఔషధాలను మార్కెట్లోకి విడుదల చేసింది. గత 30 సంవత్సరాలలో ఎన్నో మందులపై పరిశోధనలు చేసి సుదీర్ఘ అనుభవంతో మంచి మందుల్ని ఈ ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది. ప్రభుత్వాలు చేయవలసిన పనిని ఈ ఫార్మా కంపెనీ ఎన్నో వ్యయ ప్రయాసాలతో తయారు చేయడం ఆషామాషీ కాదు. ఈ ఫార్మా కంపెనీ నుండి వచ్చిన మందులు పెద్ద పెద్ద ఆయుర్వేద మందులకు మించి పనిచేయడం విశేషం. ప్రతినిత్యం సరికొత్త అంశాలతో మీ ముందుకొచ్చి 30 సంవత్సరాల విశిష్ట అనుభవం కలిగిన డాక్టర్, 14 తరాల వైద్య వారసులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు ఎండి గారు మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు మణికట్టులో వాపు ఎందుకు వస్తుంది? అంటే మణికట్టులో వాపు రావడానికి ముఖ్యంగా శీతాకాలంలో ఏంటంటే మణికట్టు పైన వాపు రావడం, పాదాలపైన వాపులు రావడం, తర్వాత భుజాలు, సందులు ఈ ప్రాంతంలో ప్రధానంగా ఏంటి అంటే వాపు వస్తూ ఉంటుంది. అంటే శీతాకాలంలో జనరల్గా వచ్చేటటువంటి వాపులు అనేటివి. అంటే ఎవరికైతే నొప్పులు కామన్గా వస్తూ ఉంటాయో శీతాకాలంలో, అంటే శీతాకాలంలో ఏంటి అంటే వాతావరణం యొక్క ప్రభావము చేతనే శరీరంలో వచ్చేటటువంటి ఒక రకంగా చెప్పాలంటే ప్రతిస్పందన, ఆ చలికి ప్రతిస్పందన అన్నట్లు అట్లా వస్తాయి అన్నట్లు శరీరంలో అన్నట్లు. సో ఇవి ముఖ్యంగా ఏంటి అంటే ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయో శీతల వాతావరణానికి, అంటే ముఖ్యంగా చేతులు రాత్రిపూట పడుకున్నా కానీ బయట కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చలికి బాగా ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి మణికట్టు ప్రాంతంలో ప్రధానంగా వాపుస్తూ ఉంటుంది. వాపుతో పాటు నొప్పి కూడా ఉంటుంది, చెయ్యి కదలలేని పరిస్థితి ఉంటుంది. సో అక్కడ ఏంటంటే అక్కడ ఉండేటటువంటి రిస్ట్ బోన్స్ మధ్యలో ఉండేటటువంటి కార్టిలేజ్ అనేటటువంటిది ఇన్ఫ్లమేషన్ వచ్చి వాచిపోతూ ఉంటుంది. అందువల్ల మనకు నొప్పితో పాటు వాపు, ఇమ్మొబిలిటీ అనే 3 ప్రధానంగా మనకు కనిపిస్తాయి. అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే రుమాటిక్ నొప్పులలో భాగంగా వస్తాయి అన్నట్లు. ఈ నొప్పులను ప్రధానంగా పాలిఆర్థరైటిస్ అని పిలుస్తారు. అంటే పాలి అంటే మెనీ, ఆర్థరైటిస్ అంటే చిన్న చిన్న జాయింట్స్లలో వచ్చేటటువంటి ఈ నొప్పులు ముఖ్యంగా మణికట్టు ప్రాంతంలో వస్తాయి కాబట్టి చెయ్యి కదలికల్లో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సో మనకు ఈ మణికట్టు ప్రాంతంలో వచ్చేటటువంటి పాలిఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు. అసలు దీన్ని ఎలా గుర్తిస్తారు గురువుగారు? గుర్తించుకోవడానికి ప్రధానంగా ఏమిటి అంటే మనం ఈఎస్ఆర్ లాంటివి చేయించుకోవడం, ఆర్ఏ ఫ్యాక్టర్ చేయించుకోవడం, సిఆర్పి చేయించుకోవడం, AS4 టైటర్ చేయించుకోవడం. సో ఇట్లాంటి టెస్టులు చేయించుకున్నట్లయితే మనకు సిఆర్పి అనేటటువంటిది కాస్త ఎక్కువగా ఉంటుంది. అంటే ఇన్ఫ్లమేటరీ కండిషన్ మనకు ప్రధానంగా చూపిస్తుంది. ఈఎస్ఆర్ కూడా కొంచెం రేజ్గా ఉంటుంది. చాలా సందర్భాలలో ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది బిగినింగ్ స్టేజ్లో కనిపించదు, పాజిటివ్ కనిపించదు. అయినా కూడా ఒకసారి చేయించుకొని చూసుకోవడం మంచిది అన్నట్లు. సో ఇవి మొదట్లో ఏమిటి అంటే ఈ నొప్పులు అలా ఏదో అతిథిలాగా వచ్చిపోతూ తగ్గిపోతూ అలా ఉండి క్రమంగా మనం కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే క్రమంగా పెద్ద ఎత్తున వచ్చి శరీరం అంతా కూడా వాచిపోయి వాపులు వచ్చేసి ఇమ్మొబిలిటీ వచ్చేసి కార్టిలేజ్ అంతా కూడా దెబ్బతిని భయంకరంగా లేవలేని పరిస్థితిలోకి వెళ్ళే సందర్భాలు కూడా ఉంటాయి. సో కాబట్టి చిన్న నొప్పి కదా అని నిర్లక్ష్యం చేసుకోవద్దు. టెస్ట్ చేసుకుంటే మంచిది. టెస్ట్ చేసుకోకున్నా కూడా ఆయుర్వేద వైద్యం దగ్గరికి వెళ్ళి కనుక చేయించుకున్నట్లయితే అతి తక్కువ మందుల చేత తొందరగా తగ్గేటటువంటి ఆస్కారం ఉంటుంది. వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తారు? చాలా వరకు ఏంటి అంటే ఒకప్పుడు అనుకునే వాళ్ళందరూ ఆయుర్వేద వైద్యులు అంటే వాళ్ళు ఏం వైద్యం చేస్తారులే, వాళ్ళకి ఏం తెలుసులే, వాళ్ళకి ఎక్స్రే తెలుసా, వాళ్ళకి MRI తెలుసా, ఇట్లా చాలా మాట్లాడేవాళ్ళు. మేము ఇవంతా కూడా ఈ 30 సంవత్సరాల ఎదుగుదల క్రమంలో చూసాం. సో వాళ్ళకి ఎంతసేపు ఏమిటి అంటే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ చేసేటటువంటి ఒక ఇండిస్క్రిమినేట్ దుష్ప్రచారము, తర్వాత దానికి తోడు ఇంగ్లీష్ వైద్యులు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం కోసం, వాళ్ళ చదివే గొప్పది అని చెప్పుకోవడం కోసం వాళ్ళు ఎదుటి వాళ్ళని చాలా నీచంగా మాట్లాడడం వల్ల, చాలా అవహేళన చేయడం వల్ల, వాళ్ళు వైద్యులా అని చెప్పడం వల్ల, ఇట్లాంటి వల్ల ఏమైపోయిందంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి వీళ్ళకి హేతువాదం తెలియదు,
వీళ్ళకు సైన్స్ తెలియదు, వీళ్ళు ఎంపెరికల్ సైన్సు, వీళ్ళు ఇప్పటి కాలం నాటి సైన్స్ కాదు, ఇట్లా రకరకాలైనటువంటి భావజాలము అనేటటువంటిది వ్యాప్తి చెందించారు. ఒక 2-3 జనరేషన్స్ బాగా చెడిపోయారు చెప్పాలంటే. మనకు స్వాతంత్రం తర్వాత వచ్చే 2-3 జనరేషన్స్ బుట్టే చెడిపోయారు. అసలు వారు ఆయుర్వేదం అంటేనే అశర్వశర్వ అనుకొని ఇట్లా నీచంగా మాట్లాడే స్థాయికి చిత్రీకరించి వక్రీకరించారు. అయినా కూడా సో నమ్మి వచ్చి ఆయుర్వేద వైద్యం చేసుకునేటువంటి వాళ్ళ వల్ల చాలా వరకు ఆయుర్వేదం అనేటటువంటిది అద్భుతంగా పనిచేస్తుందని సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేసి చెప్పడం జరిగింది. అందుచేత సో ఆయుర్వేద వైద్యులు కూడా ఎక్స్రే తీస్తారు. ఇప్పుడు చూడండి, పాలిఆర్థరైటిస్ వచ్చింది అనుకోండి, మణికట్టు ప్రాంతంలో వాపు వచ్చింది. వాపును మనము టచ్ చేసి చూడడం వల్ల కూడా తెలుస్తుంది అక్కడ వాపు ఉంది, ఇన్ఫ్లమేషన్ ఉందని తెలుస్తుంది. వాట్ ఈజ్ ఇన్ఫ్లమేషన్? ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అన్నట్లు, అంతే. ఆ వాపు ఉంది. సో వాపు ఉంది అన్న విషయాన్ని టచ్ చేయడం వల్ల కూడా తెలుసుకుంటాం. దర్శన స్పర్శన ప్రశ్నైహి తచ రోగీనాం అని ఇప్పుడు భూమి పుట్టినప్పుడు చెప్పారు ఆయుర్వేదంలో. చూడాలి, స్పర్శించాలి, అడగాలి అని చెప్పారు. మరి ఈరోజు ఎంతమంది పేషెంట్ల దగ్గర హిస్టరీ తీసుకుంటున్నారో ఇప్పుడు ప్రేక్షకులు చూసేటటువంటి ప్రేక్షకులకు అందరికీ తెలుసు. సో దర్శనం స్పర్శనం ప్రశ్నైహి తచ రోగీనాం. రోగిని ముట్టుకొని చూడాలి, రోగిని టచ్ చేసి చూడాలి, రోగితో మాట్లాడాలి, సంభాషించాలి. ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడెప్పుడు వచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఇట్లాగా తీసుకుని నిర్ణయం తీసుకుని, అంటే ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, ఇట్లా రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఆయుర్వేదంలో అష్టవిధ పరీక్షలు, దశవిధ పరీక్షలు, షడ్విధ పరీక్షలు, ఇట్లాంటి పరీక్షలు చేసి, ఇంకా ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక పరీక్షలు చేసి ఒక నిర్ణయానికి వస్తారు. ఎంత నిర్ణయానికి వచ్చినా రోగికి తన యొక్క రోగి చరిత్రను చెప్పినప్పుడే సంతృప్తికరంగా ఉంటుంది. నాకు ఇలా వచ్చింది, మీరు వినండి డాక్టర్ గారు, నేను చెప్తున్నాను కదా, లాస్ట్ టైం కూడా ఇలాగే వచ్చింది నొప్పి, మీరు వినరెందుకు, వినండి అని టైము బలవంతంగా తీసుకునేటటువంటి రోగులు కూడా ఉంటారు. ఎందుకంటే చెప్పుకోవడం వల్ల పేషెంట్కి ఏంటంటే కరెక్ట్గా రోగం ఎట్లా వచ్చింది అని పేషెంట్ చెప్తూ ఉంటాడు. సో ఈ వినడం కూడా వైద్యునికి అవసరం. కాబట్టి వైద్యుడు, ఆయుర్వేద వైద్యుడు ప్రధానంగా ఏమిటి అంటే ఇంగ్లీష్ వైద్యుల కన్నా భిన్నమైనటువంటి వాళ్ళు. వాళ్లకు సాంప్రదాయ నేతృత్వం ఉంది, సాంప్రదాయ పద్ధతి ఉంది, ఆధునిక పద్ధతి కూడా ఉంది. ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చేస్తారు, నిర్ధారణ చేస్తారు. ఆ రకంగా వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది ఆయుర్వేదంలో ఇప్పుడు నవీనపు పద్ధతులు కూడా వచ్చాయి. కాబట్టి చాలామందికి తెలియదు ఆయుర్వేదంలో ఏం వచ్చాయని. ఎంతసేపు వాళ్ళు మాట్లాడింది బుర్రలో పెట్టేసుకొని అంతే అనుకుంటారు. ఇట్లా చూస్తూ ఉంటాడు లోపల రాగానే, ఆయుర్వేద వైద్యుల దగ్గర రాగానే, అమ్మో పర్లేదే, అందంగా ఉన్నారు వీళ్ళ క్లినిక్లు కూడా, పర్లేదే వీళ్ళు కూడా బాగానే మాట్లాడుతున్నారే, పర్వాలేదే వీళ్ళు కూడా అన్నీ చాలా విషయాలు తెలిసే, ఇట్లా అంటే ఆయనకు తెలిసింది ఈయన పోల్చి చూసుకుంటూ ఉంటాడు. మా దగ్గరకు వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం. అంటే ఎంతసేపు ఎదుటి వాళ్ళు చెప్పింది కాకుండా మీ కొత్త సంవిధానంతో, వాళ్ళు వైద్యం చదువుకున్నారు, వాళ్ళ దాంట్లో కూడా ఎండీలు ఉన్నాయి, వాళ్ళు కూడా అద్భుతమైన వైద్యం చేస్తారు అని గనక వెళ్తే అద్భుతంగా పాలిఆర్థరైటిస్ తగ్గించుకోవచ్చు. వ్యాధి నిర్ధారణతో పాటు చికిత్స కూడా చేస్తారు. ఎందుకు ఎక్కువ మందిలో ఈ సమస్య కనిపిస్తుంది గురువుగారు? సమస్య కనిపించడానికి ఏంటంటే వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు అది ఒక విధ్వంసకరమైనటువంటి పద్ధతిలో వచ్చింది, ఒక పాండమిక్లా వచ్చింది. అంటే ఆ వైరస్ అనేటటువంటి స్ట్రక్చర్ అనేటటువంటిది ఇప్పటిదాకా శరీరం రుచి చూడనేటటువంటి విధంగా ఉంది. కాబట్టి వచ్చిన వెంటనే ఒక విధ్వంసకరమైన పద్ధతి, ఒక పెద్ద టైఫూన్ వచ్చింది, పెద్ద గాలి దుమారం వచ్చింది అనుకోండి, ఆ దుమారంలో మన బిల్డింగ్ కూడా ఎగిరిపోవచ్చు, మన గుడిసె ఎగిరిపోవచ్చు, ఇల్లు ఎగిరిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు గంటకు 100 కిలోమీటర్ల లోపల గాలి వీస్తే ఒక రకంగా ఉంటుంది, అదే 400 కిలోమీటర్ల పరవర్ వేగంతో వీస్తే ఏమైనా జరగవచ్చు. ఉన్న ఒక 30 అంతస్తుల బిల్డింగ్ కూడా కుప్ప కూలిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అట్లానే ఒక వ్యాధి విజృంభణ అనేటటువంటిది ఆ పాండమిక్ అంటారు దాన్ని. అంటే ఒక విధ్వంస రచన అది. ఆ విధ్వంసం జరిగినప్పుడు మనం చూసాం పాండమిక్లో మంచిగా అన్ని తిని చక్కగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా టుపుక్కుమని చనిపోయిన వాళ్ళు. లంగ్ మొత్తం ఎట్లా అయిపోయిందంటే అదేదో క్రష్ చేయబడేటటువంటి జ్యూస్ లాగా మారిపోయింది. రాత్రి చనిపోయిన వాళ్ళని చూసాం. అంటే ఏంటి అంటే శరీరంలో
ఆ వైరస్ అనేటటువంటి స్ట్రక్చర్ మన శరీరంలోకి వెళ్ళిన వెంటనే అది ఇంతవరకు చూడబడలేదు కాబట్టి, దానికి యాంటీబాడీస్ లేవు కాబట్టి అది విధ్వంసకరమైన పద్ధతిలో వచ్చింది. సో కాబట్టి ఆయుర్వేదంలో వాళ్ళు కూడా ఒక రోగాన్ని అర్థం చేసుకుంటారు. తర్వాత రోగం అనేటటువంటి ఎందుకు వస్తుంది మాటికి, ఎందుకు ఎక్కువ మందికి ఎందుకు వస్తుంది అంటే, మనం ఈ రోజుల్లో ఏంటి అంటే వాతావరణం పరిస్థితులను, శరీరం మీద చూపే ప్రభావశీలతను మనం అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ వ్యాధుల విజృంభణ జరుగుతూ ఉంది. ఇవన్నీ చాలా పాలిష్డ్ వ్యాధుల కింద మారిపోతున్నాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ నిజంగా చెప్పాలి అంటే డాక్టర్లు హైదరాబాద్లో చాలా పెద్ద డాక్టర్లు ఉన్నారు. మనం అనుకుంటాం వాళ్ళు పెద్ద డాక్టర్లు అని. ఏం లేదు, ప్రతి నెల నువ్వు వెళ్ళావంటే 5,000 రూపాయల టెస్టులు చేయిస్తారు. ఏమైనా టెస్టులు అంటే ఒక ఆనవాయితీ, టెస్టులు చేయించుకోవాలి అంతే. ఎందుకు అంటే ఆయన రాసే మందుల వల్ల జరిగే దుష్ప్రభావాల యొక్క ప్రభావశీలత శరీరం పైన ఎట్టుంది, శరీరంలో ఏమైనా వచ్చిందా అనేది తెలుసుకోవడం కోసం ఆయన టెస్ట్ చేయిస్తాడు. మనం ఏమనుకుంటాం, అమ్మో నా కోసం ఎంత కేర్ తీసుకుంటున్నారు డాక్టర్ గారు, అద్భుతమైన టెస్టులు చేయిస్తాడు. మరి అదే ఆయుర్వేదం డాక్టర్ టెస్ట్ చేయిస్తే మాత్రం మీన నిమిషాలు లెక్క పెడతాడు. అక్కడ వాడేది ఏమిటి, ఇట్లాంటి రోగాలు వస్తే మెథట్రక్సేటు, ఓ ఫోల్వైటు, ఓ స్టిరాయిడు, ఓ పెయిన్ కిల్లరు, ఓ సపోర్టివ్ డ్రగ్, ఒక శరీరంలో యాసిడ్ లాంటివి తలెత్తకుండా ఒక మందు. అందరికీ ఎవరికి రాసినా అదే మందు ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకొని చూసుకోవచ్చు కూడా. సో ఈ రోగాలు ప్రధానంగా రావడానికి అంటే మారిన వాతావరణ పరిస్థితుల యొక్క ప్రభావం శరీరం పైన ఎట్లా పడుతుంది, శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం ఎట్లా, ఇవి రకంగా చెప్పాలంటే పాలిఆర్థరైటిస్ అనే బిగినింగ్ స్టేజ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో బిగినింగ్ స్టేజ్. జస్ట్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ వచ్చినప్పుడు అట్లా శరీరం అంతా కూడా ఒక రకంగా కండిషన్, ఇన్ఫ్లమేటరీ కండిషన్ వచ్చింది తెలియజేస్తుంది. దాన్ని పాలిఆర్థరైటిస్ అంటారు. అందుకని బిగినింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి. సో కాబట్టి ఈ స్టేజ్లో కనుక ఆయుర్వేద వైద్యం దగ్గరికి వెళ్ళి చక్కగా వైద్యం చేసుకున్నట్లయితే శరీరంలో ఈ రుమాటిక్ నొప్పులు కానీ, రుమేటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, తర్వాత ఈ రకరకాలైనటువంటి కీళ్ళవాతం జబ్బులు కానీ రాకుండా, శరీరంలో తిష్ట వేయకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఎంతో దోహదం చేస్తుంది ఆయుర్వేద వైద్యుల యొక్క ట్రీట్మెంట్. ప్రజలు ఇటీవలి కాలంలో ఆయుర్వేదం వైపు ఎందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు గురుగారు? అంటే వాళ్ళకు కోవిడ్ పాండమిక్ తర్వాత ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, అలోపతిలో వైద్యాన్ని మొనోపలై చేస్తున్నారు. వైద్యాన్ని వాళ్ళ ఇష్టమైనటువంటి విపరీతార్థాలు చెప్తున్నారు. వైద్యానికి వైద్యం చెప్పేటటువంటి అర్థం లేదు. అంటే ఈ రోగం తగ్గదు అని స్పష్టంగా చెప్పకుండా తగ్గుతుందేమో అని భ్రమలో ఉంచేటటువంటి విధానం ఉంది అని స్పష్టంగా అర్థమైపోయింది. అంటే దే ఆర్ డూయింగ్ బ్రిస్క్ బిజినెస్ ఆన్ మెడిసిన్ అనేది వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది. కేవలము హాస్పిటల్లో పడుకున్నందుకే కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఆ మాత్రం ఆయుర్వేద హాస్పిటల్లో కూడా పడుకోవచ్చు కదా, వాళ్ళు మందులు ఇస్తారు కదా, మోడీ గారు అంతలా చెప్పారు కదా, బాబు కాడాలు తాగండి. ఆయనకు అవసరం ఆ పాపం? అంత చెప్తేనే ఒక రేంజ్లోకి ఆయుర్వేదం వెళ్ళింది. ఒకప్పుడు భయంకరంగా నా పైన పోస్టులు పెట్టేవాళ్ళంటే, మరి కొన్ని హాస్పిటల్స్లో పిఆర్ఓలు ఉంటారు, వాళ్ళ మనుషులు అనుకుంటాను. కొన్ని వైద్య శాస్త్రాలకు మేము నచ్చం కాబట్టి వాళ్ళ అనుయాయులు ఉంటారు. వాళ్ళందరూ కలిసి మా మీద దాడి చేస్తారు మేము మాట్లాడితే. నేను టీవీ 9లో మాట్లాడినవి సాక్ష్యాధారాలతో, ఎవిడెన్స్తో సహా మాట్లాడిన అంశాలపైన కూడా రకరకాల పోస్టులు పెట్టేవాళ్ళు. పాప అమెరికాలో మా పిల్లలు చూసి ఒక రోజు చాలా ఫీల్ అయ్యారు. సరే, పవన్ కళ్యాణ్ కూడా పోస్టులు పెడుతున్నారు, ఎవరెవరి మీద పోస్టులు పెడుతున్నారు, మన మీద పెడుతున్నారు. పెట్టుకో, నీ ఓపిక. పెట్టి మాట్లాడి కోవిడ్ తర్వాత అలసిపోయారు. కోవిడ్లో ఎక్కువ మంది నా షోస్ చూసి అర్థం చేసుకున్నారు. ఇప్పుడు 10 టీవీలో వస్తున్న షో చూసి 500 మంది చూస్తారు. వాళ్ళ మనస్సు కూడా ధరించదు, ఇది బాగుంది ఇది బాలేదు అని కూడా అనరు. అట్లా చూస్తారు అంతే. 10 మంది లైక్స్ పెడతారు అంతే. ఏమి ఇంత కష్టపడి చరిత్రలు తవ్వి ఇన్ని విషయాలపైన అవగాహన ఉండి 14 తరాల వైద్య వారసులమై మేమే చెప్తుంటే ఈ రకంగా ఉంటే ఒక మామూలు సాధారణమైనటువంటి వాళ్ళు ఆయుర్వేదం మాట్లాడితే బతకనిస్తారా అసలు, మాట్లాడనిస్తారా అసలు? ఈ పబ్లిక్ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే మూర్ఖత్వంలో పరాకాష్టం చేరింది మన సమాజం. వాడు చావో రేవో అక్కడ తేల్చుకోవడానికే ఇష్టపడతాడు తప్ప ఇక్కడ బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయి కదా,
ముందు ఇక్కడ ఎందుకు ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచన ఇటీవల కాలంలో రావడం వల్ల, దట్టు ప్రధానంగా పోస్ట్ కోవిడ్ తర్వాత లార్జర్ సెక్టర్ ఆఫ్ ది పీపుల్లో ఎంత ఆయుర్వేదాన్ని విమర్శించి అలసిపోయినటువంటి జనాలు కూడా ఆయుర్వేదంలో ఒక లుక్ వేద్దాము అనుకునేటటువంటి వాళ్ళ యొక్క సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా టీవీ నైన్లో కానీ అంతకుముందు నేను రకరకాల టీవీ ఛానల్స్లో చేసినటువంటి షోస్, ముఖ్యంగా టీవీ నైన్ షోస్ అయితే ఆల్మోస్ట్ ఎక్కువ మొత్తంలో లక్షలాది మంది చూశారు. అంటే ఒకసారి వైద్యం చేసుకునేవాడు, వైద్యం చేసుకోవాలని అభిలషించేవాడు, వైద్యం చేసుకొని తగ్గించుకున్న వాళ్ళు అందరూ ఒక దగ్గర కూర్చొని షో చూసి ఒక నిర్ణయానికి వచ్చి ఆయుర్వేద వైద్యం చేసుకోవాలిరా బాబు, చేసుకుంటూ ఇదే చేసుకోవాలి అనే కృతనిశ్చయంతో భావించేటటువంటి ఒక జనరేషన్ అనేటటువంటిది కోవిడ్ తర్వాత స్ట్రాంగ్గా మొదలైందని మాత్రం నేను చెప్పగలను. చాలా వరకు ఆయుర్వేద ఔషధ కంపెనీలు కూడా కోట్ల రూపాయల చాలా రకాలైన ఈ ఇమ్యూన్ బూస్టర్స్ను మార్కెట్లోకి విడుదల చేసి చాలా ప్రజలకు ఒక రకంగా గొప్ప విషయాన్ని తెలియజేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు షిఫ్ట్ తీసుకున్నారు. ఇది కేవలము భారతదేశంలో ఒకటి దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ మార్పు వచ్చింది. అన్ని దేశాల్లో ఆయుర్వేద వైద్యం పట్ల అవగాహన పెరుగుతోంది, క్రమేపీ పెరుగుతోంది. ఎంత వద్దనుకున్నా కానీ బ్రిటన్లో కానీ అమెరికాలో కానీ ఎంతున్నా, ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వైఫ్ వచ్చేసి అమెరికాలో ఆ అమ్మాయి ఆయుర్వేదం చదువుకుంది. అంటే చిన్న కోర్సెస్ అన్ని చదువుకొని వచ్చి నా హాస్పిటల్లో అప్రెంటిషిప్ చేసింది. చేసిన తర్వాత టీవీ నైన్ షోస్ అన్నీ తీసుకొని వెళ్ళి ప్రపంచంలో ఆమెకు ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళు ఇతర దేశాల నుంచి, జర్మనీ కానీ, బ్రిటన్ కానీ, ఐర్లాండ్ కానీ, అమెరికా కానీ, న్యూజిలాండ్ కానీ, స్పెయిన్ కానీ, పోర్చుగల్ కానీ, ఆయా ప్రాంతాల నుంచి వచ్చి ఆయుర్వేదం అమెరికాలో చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఆ అమ్మాయి ట్రాన్స్లేటర్గా ఉండి టీవీ నైన్లో వచ్చినటువంటి షోస్ అన్నీ చూపించి, సో నిజంగా చెప్పాలంటే ఆయుర్వేదంలో ఇండియాలో ఈ మార్పు వస్తుంది అన్న విషయాన్ని ఆ అమ్మాయి తెలియజేసింది. సో కాబట్టి మార్పు అనేటటువంటిది కోవిడ్ తర్వాత శరవేగంగా విస్తరిస్తూ ఉంది. రేపటి రోజున అమెరికా కూడా నేను ఆయుర్వేద మెడికల్ కాలేజ్ పెట్టుకుంటాను అని అన్నా కూడా ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం ఏమీ లేదు. ఎందుకంటే ఆ దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒక కొత్త టెక్నాలజీని వాళ్ళు సాంగోపాంగంగా స్టడీ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఖచ్చితంగా అమెరికాలో కూడా నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఆయుర్వేదంలో కూడా విస్తరించాలనేటటువంటి ఒక భావన ఉన్నట్టుగా అభిజ్ఞాన వర్గాల బోగట. అంటే సార్ మరి హోమియోపతిని కూడా సైతం దాటుకొని ఎందుకు వస్తున్నారు? హోమియోపతి ఉంది కదా ఇక్కడ మన దేశంలో వచ్చేసి ఏంటంటేనండి, దేశీయత కలిగిన వాళ్ళు ఏది మాట్లాడినా నన్ను అన్నారంటారు, నేను ఏదైనా మాట్లాడితే మమ్మల్ని అన్నారు అంటారు. కానీ మాట్లాడకపోతే లేదు. ఇప్పుడు న్యాచురోపతి వాళ్ళు ఉన్నారు, న్యాచురోపతి వాళ్ళు అశ్వగంధతో ఏం పని ఉంది, ఆమ్లాతో ఏం పని ఉంది? నెమ్మదిగా ఆయుర్వేదంలో ఉండేటటువంటి ఈ కళని తీసుకొని అందంగా వాళ్ళ నెత్తిన పెట్టుకుంటూ ఉన్నారు. ఆయన ఉంటాడు టీవీలో, ఈ ముక్క ఇంత చిన్న ముక్క ఇంత తీసుకుని నోట్లో అలా చప్పరిచ్చండి అంతే జలుబు తగ్గిపోతుంది అంటాడు. ఆయన ఏదో కనిపెట్టినట్టు చెప్తాడు. వాళ్ళ చెప్పేది ఆయుర్వేదం, న్యాచురోపతిక్ డాక్టర్. యోగా డాక్టర్లు కూడా ఆయుర్వేదాన్ని వాడుతూ. సో ఇట్లాగా అంటే మేము ఇన్నాళ్ళు మేము మాట్లాడలేక కాదు, నేను మాట్లాడుతూనే ఉన్నా. పాపం మా వాళ్ళందరూ సర్దుకుంటూ చేసుకుంటూ ప్రపంచంలోకి రావడానికి ఆయుర్వేద వైద్యులకు చాలా టైం పడుతూ ఉంది పాపం. ఇంకా వచ్చి ప్రపంచాన్ని ఎలిగెత్తి ఇంకా యుద్ధం చేయాలంటే అది కూడా సమయం పడుతుంది కదా. సో ఒక మార్కెట్లోకి ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చి తను ఒక 10 సంవత్సరాలు ఉండి ఎలిగెత్తి చాటి ఎన్నో అవమానాలు ఎన్నో తీసుకుంటే తప్ప కానీ ఆయన ఈరోజు మార్కెట్లోకి రాలేదు, నిలబడలేకపోయాడు. ఇప్పుడు నిలబడ్డాడు. అట్లాగా మా దాంట్లో ఎంతమంది చెప్పాలి, ఎంతోమంది ఔత్సాహికులు ఆయుర్వేద వైద్యంలోకి వచ్చారు. కానీ ఏం మాట్లాడతావు చెప్పండి, అందరూ మాట్లాడేవాళ్ళే ఆయుర్వేదం, అందరూ నెత్తిన పొడిచేవాళ్ళే. సో మేము మా దాంట్లో కొంతమంది హోమియోపతి వైద్యులు చెప్తారు ఏమనంటే, మా దాంట్లో ఆయుర్వేద వైద్యంలో లాగా పథ్యాలు ఉండవండి, వేడి చెయ్యదండి. ఇక నేను నిజాలు మాట్లాడితే అందరూ చెవులు మూసుకుంటారు, బాగుండదు అది. సో వాళ్ళు ఎవరో మాట్లాడతారు అంటే మా దాంట్లో వేడి చేయదండి, మా దాంట్లో అంత కఠిన పథ్యాలు ఉండవండి. అంటే మేమే దొరికామా ఓ ఎగ్జాంపుల్ తీసుకోవడానికి? నా తెలియక అడుగుతాను. సో ప్రజలు ఈరోజు నిజాలు తెలుసుకున్నారు. మేడి పండు చూడు మేలిమిగా ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అన్నట్లు పురుగులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళు గమనించారు, ప్రజలు గమనించారు. నేను ఇందులో ఉన్నాయి అందులో ఉన్నాయి నేను చెప్పను, జనాలకు అర్థమైపోయింది. తలతల మెరిసేవన్నీ కూడా సిల్వర్ నాణాలు కావని తెలిసిపోయింది వాళ్ళకి నిజాలు తెలిసిపోయినాయి. కోవిడ్ తర్వాత మంచి స్పష్టంగా అర్థమైపోయినాయి ఎక్కడ ఫలితాలు వస్తున్నాయో.
నా దగ్గరికి వచ్చే ప్రతిరోజు వచ్చే రోగులలో నాకు పలానా వాళ్ళు చెప్పారు మహేష్ బాబు గారు, నేను ఇంతకుముందు వైద్యం చేయించుకున్నాను, ఇట్లా చెప్పుకొని వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి జనాలు ప్రతి వైద్య శాస్త్రాన్ని దాటుకొని వస్తున్నారు అంటే కారణం ఇక్కడ చక్కగా పనిచేస్తున్నాయి, నిగ్గు తేల్చగలిగే ఔషధాలు ఉన్నాయి, చక్కని వైద్యం అందుతూ ఉంది, చక్కని వ్యాధి నిర్ధారణ చేస్తూ ఉన్నారు, అద్భుతమైనటువంటి ఓరియంటేషన్ నడుస్తూ ఉంది. కాబట్టి ప్రజలు రకరకాల వైద్య శాస్త్రాలను దాటుకొని ఇప్పుడు ఆయుర్వేద వైద్యం వైపు ఎంతో గొప్పగా ఎంతో గౌరవంగా చూస్తూ ఉన్నారు. అవన్నీ కూడా కొంచెం చౌక అయినవని కూడా అంటారు కదా గురువు గారు, మరి అవి కూడా దాటుకొని ఎందుకు వస్తున్నారు? ప్రజలకు ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు నానో కారు వచ్చింది, పొట్టి కారు వచ్చింది, నానో కారు. పాపం టాటా వాళ్ళు ఎంతో గౌరవంగా మధ్యతరగతి వాళ్లకు ఒక మంచి స్కూటర్ పైన పోయే వాళ్లకు మంచి కారు ఇద్దామని పాపం ఆయన చాలా మంచి ఆలోచనతో వచ్చాడు. అంటే చీప్ అండ్ బెస్ట్ కారు ఇద్దామని అనుకున్నాడు. కానీ ఏమైంది మార్కెట్లోకి, అది ఫెయిల్ అయింది. అంటే చవకొక్కటే కాదు, మనకు చౌకగా దొరికేది ఒకటే కాదు, చౌకగా దొరికే వాటిలో కూడా నాణ్యత కావాలని కోరుకుంటారు సగటు భారతీయులు. అంటే గోద్రేజ్ లాక్లా ఉండాలి. లాక్ అంటే గోద్రేజ్ అని ఎందుకంటాం? బికాస్ పటిష్టతకు మారిపోయారు. సో అట్లానే ఆయుర్వేదాన్ని గోద్రేజ్ లాక్లా చూస్తున్నారు ఇప్పుడు. పటిష్టతకు మారిపోయారు. ఒక్కసారి రోగం తగ్గిందంటే మూలాల్లో నుంచి తీసేస్తారు. అద్భుతంగా వైద్యం జరుగుతుంది. మంచి వైద్యులు పట్టుకోవాలి, మంచి వైద్యుడు అయితే ఖచ్చితంగా తగ్గిస్తాడు అని. ఈ మధ్య నా దగ్గరికి ఒక మిత్రుడు ఫార్మస్యూటికల్ కంపెనీలో పనిచేస్తారు. ఆయన ఫస్ట్ రాగానే నాతో ఏదో యుద్ధం చేసినట్టే మాట్లాడాడు. నువ్వేంది ఆయుర్వేద వైద్యుడే కదా అన్నట్టు మాట్లాడు. నేనేం మాట్లాడలే. ఆయనకేంటి L1 నుంచి L4 దాకా డిస్క్ చితికిపోయింది. తర్వాత 2 ప్రాంతాలలో రెటరోలిసిస్ ఉంది, స్పాండిలోలిసిస్ ఉంది. దీనికి తోడుగా ఇంట్రా ఆర్టిక్యులరిస్ ఫ్రాక్చర్ కూడా ఉంది. ఈ విషయాలు ఇంగ్లీష్ డాక్టర్ కూడా అర్థం చేసుకోవచ్చు. కేస్ టేకప్ చేశాను. ఇట్స్ గ్రేట్ డిఫికల్టీ. నాతో చాలా రబిష్గా కూడా మాట్లాడుతూ ఉంటారు. బిహేవియర్ అట్లా ఉంటుంది కొంతమంది. నేను ఏం చేయలేను. ఆయన ఏదో ఇంగ్లీష్ వైద్యాన్ని మొత్తం మూట కట్టుకొని దాన్ని భుజాల మీదకి మోసుకొచ్చినట్టు నాతో మాట్లాడు. సరే నాయన, నువ్వు గొప్పవాడు, నేను కాదన్ను అని అన్న. వైద్యం చేశాను. ఈ రోజు అతను కర్ర లేకుండా నడుస్తూ ఉన్నాడు. మెట్లు ఎక్కుతాడు, దిగుతాడు. చెప్పండి మరి ఎంత అద్భుతంగా. నో పంచకర్మ, నథింగ్ ఎల్స్, ఏమీ లేదు చెప్పాలి అంటే. కేవలము ఔషధాల చేతనే నడుస్తూ ఉన్నాడు. చూసిన వాళ్ళందరూ బాబు ఇంతకన్నా ముందుగానే బ్రహ్మాండంగా నడుస్తున్నావు అన్నారు. అంటే ఈరోజు ప్రజలు చూస్తున్నారు ఎక్కడ వైద్యం జరుగుతూ ఉంది, ఎక్కడ మంచి ట్రీట్మెంట్ అవుతూ ఉంది. నేను ఒక రోజు ఉండి అన్నాను, సరే ఈ చిన్న 5 మందుల కన్నా 10,000 రూపీస్ మంచి మందులు రాద్దాం సార్ అంటే రాయణ మహేష్ అన్నారు. రాసిన తర్వాత ఆ పై మంత్ అన్నీ సార్ ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, తగ్గించమంటారు అన్న. వద్దు మహేశ్వర్ గారు, ఆ మందు చాలా బాగా మీ మాలిక్యూల్ అంట కదా, అది మీరు తయారు చేస్తారంట కదా, చాలా బాగా పనిచేస్తుంది మహేశ్వర్, అది ఉంచండి మహేశ్వర్. డబ్బులు పోయినా పర్లేదు మహేశ్వర్, నేను నడవగలుగుతున్నా, సంతోషం మహేశ్వర్. ఇప్పుడు చెప్పండి, జనాలు అలోపతియే కాస్ట్లీ అనేటటువంటి సందర్భంగా తీసుకుంటే ఆయుర్వేదం మచ్ చీపర్ అండ్ గివింగ్ గోద్రేజ్ లా కన్నా అద్భుతమైనటువంటి అందమైనటువంటి నాణ్యత కలిగినటువంటి ట్రీట్మెంట్ ఇస్తుంది. సో కాబట్టి జనాలు ఏదో చీప్గా వస్తున్నాయి కదా, ఆయన ఏదో ఇచ్చాడు, ఆ తీయని మందులు ఇచ్చాడంటే కూడా జనాలు ఏమీ చూడట్లేదు. తీయని మందులు వద్దు, ఏమొద్దు బాబు, నీ గోలొద్దు, ఏమొద్దు, నాకు తొందరగా తగ్గాలి, 10 రూపాయలు పోయినా బాధలేదు, పొట్ట కోసం ఏదైనా పని చేసుకోవాలి, నేను పని చేసుకోగలిగినట్టు ఉంటే చాలరా బాబు అంటున్నాను. నేను ఇందాక ఒక కథ చెప్పాను. నా దగ్గరికి ఒక జర్నలిస్ట్ వచ్చాడు. ఆయన పాపం 8 years ముందు వచ్చాడట. నడునొప్పి ఉందని చెప్పని ఆయన మందులు వాడుకున్నట్లయితే అద్భుతంగా 2-3 నెలల్లో తగ్గిపోయిందంట. తగ్గిపోయిన తర్వాత ఆయన ఈరోజు గుర్తుపెట్టుకొని 8 సంవత్సరాల తర్వాత వచ్చి చెప్తున్నాడు, మహేష్ బాబు గారు మీరు మందు ఇచ్చారు, మళ్ళీ నొప్పి అన్నదే లేదు, శుభ్రంగా తగ్గిపోయింది. సో ఇట్లాంటి అనుభవాలు అనేటువంటి జనం మధ్య లోపల స్పిల్ అవుట్ అవుతున్నప్పుడు జనాలు ఖర్చు గురించి బాధపడరు, అద్భుతంగా తగ్గించుకుంటారు. ఇంకొక ముక్క చెప్పాలి అంటే ఒకతను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కీమోథెరపీ 2 చేసేసుకొని ఇంకా రేడియోథెరపీ అవసరం పడుతుందండి అంటూ ఇంకా 3-4 ఉన్నాయి కీమోలు తీసుకోవాలి అనే సందర్భంలో ఆయన మహేష్ బాబు గారు అనుకుంటూ వచ్చారు నా దగ్గరికి. లంగ్ క్యాన్సర్, ఎడినోకార్సినోమా ఆఫ్ ది లంగ్స్. పాపం అడుగు వేయలేడు, ఆయాసము, దగ్గు, మంచి వింటర్ సీజన్లో వచ్చాడు లాస్ట్ ఇయర్. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ రోజు వరకు అతని పేషెంట్ నా దగ్గరే ఉన్నారు, బ్రహ్మాండంగా అన్ని పనులు చేసుకుంటున్నాడు, 2 కూతుర్ల పెళ్లి చేశారు, ఈజ్ అబ్సల్యూట్లీ ఇంప్రూవింగ్. వాటి యొక్క
కార్సినోమా సైజులు కూడా తగ్గుతున్నాయి, లంగులో ఇన్ఫెక్షన్ రావట్లేదు, దగ్గు అదుపులోకి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, అసలు ఆయుర్వేదం పనిచేయట్లేదని చెప్పడానికి ఏంటి అండి? దాని డ్రగ్స్ను టెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఈ ఇంగ్లీష్ వైద్యులు కూడా టెస్ట్ చేసుకోవచ్చు కదా, ఎవరు వద్దన్నారు? చేసుకో, అవసరమైతే మీరు కూడా కంపెనీలు పెట్టుకోండి, మేము వద్దన్నామా చెప్పండి? ఇప్పుడు మెడికల్ కాలేజ్ పెట్టే వాళ్ళ వరకు వచ్చేసారు ఇంగ్లీష్ డాక్టర్లు, ఆయుర్వేద మెడికల్ కాలేజ్ కూడా పెట్టారు. సో కాబట్టి నీకు పనికి వస్తే ఒక రకంగా మాట్లాడతావు, పనికి రాకపోతే మరొక రకంగా మాట్లాడతావు. సో కాబట్టి జనాలు కూడా ఇలా మాట్లాడే వాళ్ళ మాటలు కూడా పట్టించుకోకుండా మానింది మందు, ఆయన దగ్గర తగ్గింది, నేను కూడా పోతా తగ్గించుకుంటా అనే కాడికి జనం వచ్చేస్తారు. కాబట్టి సో చీప్ అండ్ బెస్టా మరొకట కాస్ట్లీయా చూడట్లేదు. సో క్యాన్సర్లో వచ్చినప్పుడు నా దగ్గర ఖర్చు అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తున్నారు. సో రొమ్ముల్లో గడ్డలు ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి చెప్తున్నది. సో కాబట్టి మానింది మందు, కాబట్టి ఎవరైతే మాన్పగలుగుతున్నారో వాళ్ళ దగ్గరకు వస్తున్నారు, వైద్యం చేయించుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.